వాటర్ అయిపోయిందమ్మా, కోసం అయిపోయింది. చెడికేరికి 30 కిలోమీటర్లు, చెలికేట్ 30 కిలోమీటర్లు, కళ్యాణదుర్గంకి 40. కళ్యాణదుర్గం మిల్లీ బగ్ ఉంది, బ్యాక్టీరియల్ బ్లైట్ ఉంది, ఆంథ్రాక్నోస్ ఉంది, సన్ బర్న్ ఉంది, కనిపిస్తుంది. సో ఆల్మోస్ట్ ఆల్ అన్ని డిసీజులు ఉన్నాయి. సో ఏంటి మెడిసిన్స్ ప్రాబ్లమ్సా, మేనేజ్మెంట్ ప్రాబ్లమా, ఏం చేశారు మీరు? ఎక్కడ మిస్టేక్ జరిగింది? మెడిసిన్స్ అంటే అన్ని స్టార్ తక్కువ, తర్వాత అమిస్టార్ టాప్, మెరివాన్, అక్రోబాట్, ఇంకా కవచ్ ఫ్లో, సో అన్నీ వాడారు. సో చుట్టుపక్కల ఎక్కడైనా కానీ లాస్ట్ ఇయర్ రెస్ట్ పీరియడ్ మెయింటెనెన్స్ అనేది నెక్స్ట్ వచ్చి ఫ్లవర్కి ఫ్రూట్కి ఎంత ఇంపార్టెంట్, ప్లాంట్ రెసిస్టెన్స్ పవర్కి అంత ఇంపార్టెంట్. చెట్టుకి ఇప్పుడు ఏమంటే చాలా మంది చెప్పేది ఏమంటే చెట్టుకి రెసిస్టెన్స్ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎట్లుంటుందంటే ఇది ఫుల్ కాయ మీద ఉంది, మనం ఇచ్చిన ఎరువులన్నీ కాయకి చెట్టు నిలబడింది, దానికి ఫ్రూట్ డెవలప్మెంట్ సరిపోతుంది. ఏదైనా రోగం వస్తుంది అనుకో తట్టుకునే కెపాసిటీ ఉండాలా. మీ దాంట్లో ఫ్రూట్ సెట్టింగ్స్ అన్నీ, ఫ్రూట్ డెవలప్మెంట్స్ అన్నీ బాగానే ఉన్నాయి, చెట్టు బాగుంది, సాయిల్ బాగుంది, హెల్త్ బాగుంది, అంతా బాగుంది. కానీ ఆల్మోస్ట్ ఆల్ దాదాపుగా 80% డ్యామేజ్ ఉంది కదప్పా. 80% కాదు సార్, చాలా ఉంది. ఇది చాలా కాయ, ఒకటి 7 ట్రాలీ తీసి పడేస్తాం కాయలు. 7 ట్రాలీలు ఇట్లా పోదాం ఒకసారి. కానీ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ సాయిల్ మీది. ఇంకోటి ఏమంటే ఇలాంటి సాయిల్లో 70% సాయిల్ మీకు సపోర్ట్ చేస్తుంది, 30% మీరు కష్టపడాలి. దట్ ఈస్ ఆ వే అనేది కరెక్ట్గా ఉండాలి. ఎస్పెషల్లీ దానిమ్మలో ఏమంటే అండి, రోగం వచ్చిన తర్వాత మందు కొడితే పంటల్లో రావు. ఏం కొట్టారు మిల్లీబగ్కి? మిల్లీబగ్కి ఫస్ట్ అస్టాప్ కొట్టాం సార్, తర్వాత ఇది కరాటెన్ కొట్టాము, తర్వాత డిసీజ్, తర్వాత ఇంకొక మంది ఏదో కొట్టాము. సార్ ఇది 3-4 కాయల మధ్యలో జాయింట్ల మధ్యలో వస్తుంది. సో మందు లోపల వరకు పోవడంలే అట్లా ఏం లేదు. ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ ఫ్రూట్ ఈజ్ డ్యామేజ్ కింద వస్తుంది కదా మీకు. లాస్ట్ ఇయర్ అట్లాగే ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ వర్షాలు వచ్చి మొత్తం పోయింది సార్, మొత్తం కంటిన్యూ వర్షాలు ఉండేవి. 3 టన్నులు వచ్చింది, 4 టన్నులు వచ్చింది. అంటే మీరు మందులు అన్నీ వాడినారు, మందులు వాడలేదని అన్నీ వాడారు, కానీ కరెక్ట్ టైంకి వాడలే. పోనీ పంట అయిపోయిన తర్వాత మీరు ఎరువుల మేనేజ్మెంట్ ఏమైనా చేసినారా? అసలు పంట అయిపోయి లాస్ట్ ఇయర్ పంట అయిపోయినాక మళ్ళీ ఇత్రాయిలు కొట్టే వరకు ఏం చేయలేదు కదా. ఇత్రాయిలకి కటింగ్ చేసినాక అప్పుడు అది బయో కాంపోస్ట్, ఈ గ్రాన్యూల్స్, ఓకే అప్పుడు ఎరువేసాము. అప్పుడు కొంచెం అదే 10-26 అయ్యేస్తాం అంతేదండి. ఆ రెస్ట్ పీరియడ్ చాలా వదిలాం కదా, రెస్ట్ పీరియడ్ కూడా అప్పుడు 5 నెలలు అసలు మేము మెయింటైన్ చేయలేదు. లాస్ట్ ఇయర్ పంట బాగా వచ్చిందా? లాస్ట్ ఇయర్ రాలేదు సార్, బిఫోర్ లాస్ట్ ఇయర్ బాగా వచ్చింది. బిఫోర్ లాస్ట్ ఇయర్ వచ్చింది. 21లో బాగా వచ్చింది సార్, 22లో ఏమీ లేదు నీళ్ళు. ఓకే. సో ఒకటండి, మీరు రండి, మీరు మేజర్ మీరే ఇక్కడ ఉండేది, మీరంతా చూసుకుంటున్నారు కాబట్టి. ఇక్కడ నేనేమో అంత దూరం నుంచి వచ్చిండేది మందులు చెప్పడానికి అయితే కాదు, మేనేజ్మెంట్ ఎక్కడ జరిగిన తప్పులని. మీరు 1 అవర్ వాటర్ పెడుతున్నారు, సరిపోతుందని అనుకుంటున్నారా మీరు? సరిపోతుందని అనుకున్నాం, వర్షాకాలం సరిపోతుంది అనుకుంటున్నాం సార్. ఒకటి చెప్పేది మాకు డాక్టర్ గారు 15 నిమిషాలు వదలండి, 20 నిమిషాలు వదలండి, 15 నిమిషాలు 20 నిమిషాలు హాఫ్ అన్ అవర్ అనేది డిపెండ్ అపాన్. లేదు నేను చెప్పేది లెట్ మీ కంప్లీట్. నేను చెప్పి మీకు కంప్లీట్గా ఇది చేస్తాను, మైండ్లో నుంచి మీ డౌట్లు తీసేస్తాను. 15 నిమిషాలు 20 నిమిషాలు 30 నిమిషాలు అనేది అది ఓన్లీ ఫ్లవరింగ్ టైంలో, నాట్ ఫ్రూట్ టైంలో. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, 15 నిమిషాలు 20 నిమిషాలు హాఫ్ అన్ అవర్ అనేది డిసైడ్ చేసేది క్లైమేట్ కండిషన్స్, వాతావరణం. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎండ 8 గంటలు పడిందా, హాఫ్ అన్ అవర్ వదులు. పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు ఎండ మాత్రమే పడింది అనుకో, అప్పుడు నీకు 15 నిమిషాలు వదులు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎండే పడలేదనుకో 10 నిమిషాలు వదులు. అది ఫ్లవరింగ్ టైంలో. ఫ్లవరింగ్ టైంలో వాటర్ ఎక్కువ అయితే పూత రాకుండా చిగురు వస్తుంది, అర్థమైందా? కానీ ఫ్రూట్ సెట్టింగ్ అయిన తర్వాత ఫ్రూట్ పల్ప్కు మారాలి కదా, లోపల గింజలు ఏర్పడాలి, గుజ్జు ఏర్పడాలి, రసం రావాలి, లేయర్ ఫామ్ అవ్వాలి, ప్లాంట్కి వాటర్ అందాలి, ప్లస్ ఫ్రూట్కి అందాలి, ఈ ఎడ్జ్ నుంచి ఆ ఎడ్జ్కి అందాలి. ఇంకోటి అబ్జర్వ్ చేస్తున్నారా, ఇది ఎందుకు ఇట్లా అయిపోయినాయి? వాటర్ తక్కువ అవడం వల్ల ఇది వాడిపోయినా, ఇది ఫ్రెష్గా ఉండాలి.
కాయ షైనింగ్ రావాలి, అసలు నిగారింపు లేదు ఫ్రూట్. అవునా? సో ఇది అబ్జర్వ్ చేస్తున్నారా? ఇది ఎందుకు ఇట్లా హార్డ్గా అయిపోయినాయి? కొసలు చూసినారా? గుచ్చుకుంటాయి. ఎక్కడైనా కానీ ఎప్పుడైనా వాటర్ తక్కువ పడిందంటే అండి, ఇక్కడ ఇది చూడండి, వాటర్ తక్కువ పడినాయంటే ఇవి తెలుస్తాయి. ఇక్కడ వరకే ఇచ్చింది 30%, ఇక్కడ వరకు 70% ఇచ్చింది. అక్కడ పోయేంత ఇది లేదు అంటే అది కూడా ట్యూబ్ కదా, కింద నుంచి తీసుకొని పైకి ఇవ్వాలి. అది కింద ఎంత ఎక్కువ అందితే అంత ఎక్కువ పైకి ఇస్తుంది. కింద ఎంత తక్కువ అందిందనుకో అది కూడా అక్కడికే పోతుంది. ఇంకోటి ఏమంటే చిగురు రాలేదు అంటే మీరు ప్లాంట్కి అందాల్సిన వాటర్ కన్నా తక్కువ అందింది కాబట్టి మీకు చిగురు వచ్చింది. చిగురు రాలేదు, అందాల్సిన దానికన్నా తక్కువ అందింది. అర్థమైందా? దాన్ని బేస్ చేసుకొని మీకు మొత్తం చిగురు కూడా రాలేదు మీకు. అందుకోసం ఈ సన్బర్న్ కూడా ఎక్కువగా ఉంది. ఎందుకంటే సమ్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను వేరే మొబైల్లో. చెట్టుకి 200 కాయలు ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి, షైనింగ్ ఉంది, కలర్ ఉంది, మూతలు నీట్గా ఉన్నాయి, ఫుల్ చిగురు వచ్చింది. సన్బర్న్కి అసలు కవర్ అయ్యేలా ఏం పంపలే. 4 గంటలు 5 గంటలు 6 గంటలు వదిలిస్తాను డైలీ వాటర్ ఫ్రూట్ టైంలో. ఏమవుతుంది? ఏమి కాదు, అది అపోహ మాత్రమే. సో బ్యాక్టీరియల్ బ్లైట్ ఉండే తోటల్లో, బ్యాక్టీరియల్ డిసీజ్ ఉండే తోటల్లో వాతావరణం బేస్ చేసుకుని వదులుకోవాలి. ఎండ ఎక్కువ పడితే ఇప్పుడు ఎప్పుడైనా కానీ ఎవరైనా గుర్తుపెట్టుకోండి, వాటర్ ఎంతసేపు పెట్టాలని ఎవరిని అడగకూడదు, ఇంక్లూడింగ్ మీ. ఎండ ఎక్కువ పడిందా కొద్దిసేపు ఎక్కువ వదిలేదు సార్. ఎండ ఎక్కువ పడినప్పుడు మేము అట్లా 1.5 hours అట్లా వదిలేవాళ్ళం. సరిపోదు. వంట తక్కువ ఉన్నప్పుడు ఇట్లా మొబైల్ సరిపోదు. ఎందుకంటే ఇది 6 years ప్లాంట్, 5 సంవత్సరాల చెట్టుకి గంట నీళ్ళు అక్కడ సరిపోతాయి. 8 లీటర్లు సరిపోతాయి. తర్వాత అటు వెళ్దాం. తర్వాత ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నెక్స్ట్ పంటకి ఇవన్నీ అలర్ట్గా ఉండాలని. అందుకోసమే ఇప్పుడు వీడియో కూడా ఎందుకు తీపిస్తున్నానంటే నేను అన్ని చెప్పింది గుర్తుండవు. అన్ని పోయేటప్పుడు ఒక వీడియో చేసిపోతాను. అప్పుడు మీరు ఫ్రీగా ఉన్నప్పుడు చూసుకోండి. మార్కెట్కి ఎత్తేయండి, ఇంకా పెట్టద్దండి ఈ ఫ్రూట్. ఇంకోటి ఏమంటే మేజర్లీ చాలా మంది రైతులు ఏమంటే వర్షం పడుతుంది చినుకులు పడి ఉంటాయి. అర్థమైందా? చినుకులు పడతాయి, లేకుంటే జస్ట్ భూమి నానెంత వర్షం పడుతుంది. అది సరిపోదు. పదునులు, 1 పదును 2 పదునులు పడితే అది వర్షం కింద కౌంటబుల్ చేసుకోవాలి. అక్కడ తడి అవుతుంది. నీళ్లు పారే నీళ్లు పోయేటట్టు పడితే వర్షం. ఇంకోటి ఏమంటే ఎస్పెషల్లీ మీది శాండీ మిక్స్ సాయిల్ కాబట్టి తొందరగా హీట్ అవుతుంది, తొందరగా కూల్ అవుతుంది. అది సార్ వర్షం ఫుల్ పడితే 1 రోజు 2 రోజులు అంతే మంతాము. తర్వాత మళ్ళీ 1/2 hour స్టార్ట్ చేసేస్తాము. మళ్ళీ తర్వాత అట్లా పెంచేస్తూ ఉంటాం మనం. సో మేజర్లీ మీ తోట ప్రాబ్లం అవ్వడానికి రీజన్స్ చెప్తాను చూడండి. ఫస్ట్ వాటర్ ప్రాబ్లం, సెకండ్ ఏమో స్టోరేజ్ ఏం చేయలేదు, థర్డ్ డిసీజ్ తగ్గట్టు మందులు వాడలే. బ్యాక్టీరియల్ బ్లైట్ మందులు బ్యాక్టీరియల్ బ్లైట్ సపరేట్, ఫంగల్ మందులు ఫంగల్. ఇంకోటి ఏమంటే ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ ఎన్నిసార్లు చేస్తున్నారు మీరు? ఫర్టిలైజర్ దిస్ ఈజ్ ద లీస్ట్ డోసేజ్. అది తక్కువ ఇచ్చింది, చాలా తక్కువ అది ఇచ్చింది. హార్వెస్టింగ్ చేసిన వెంటనే నేను ప్రూనర్స్ పంపిస్తాను. ప్రూనర్తో మొత్తం నీట్గా కటింగ్ చేస్తారు వాళ్ళు. కటింగ్ చేసిన వెంటనే ఈ వారంలోనే ఎరువులు పెట్టేయండి. ఎరువులు పెట్టేది 45 days వరకు 2 months వరకు ఫుల్గా వాటర్ ఇవ్వండి. వాటర్ మేనేజ్మెంట్ నన్ను అడగాల్సిన అవసరం లేదు, చెప్పేస్తాను. అర్థమైందా? ఆ బేస్ లెక్క చేసుకోపోండి. దాని తర్వాత ఈ 2 monthsకి త్రిప్స్, మైట్స్, అఫిడ్స్, జాసిడ్స్ ఏమైనా రోగాలు రాకుండా ఉండడానికి, కోల్డ్ క్లైమేట్ కండిషన్స్ ఉన్నాయి, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా రాకుండా ఉండడానికి, బ్యాక్టీరియల్ బ్లైట్ రిపీట్ కాకుండా ఉండడానికి దాని తగ్గట్టు నేను మందులు షెడ్యూల్ రాసిస్తాను. అది ఫాలో అవ్వండి. దాని తర్వాత ఆఫ్టర్ 2 months తర్వాత వచ్చిన తర్వాత మనకు అనుకున్నంత గ్రోత్, అనుకున్నంత స్టామినా, అనుకున్నంత లీఫ్లో గ్రీనరీ ఉంటే చూసుకొని సూన్ యాజ్ పాసిబుల్ ఏమంటే బేస్ లెవెల్ నుంచి కూడా ఏ పురుగు రాకూడదు, ఏ త్రిప్స్ రాకూడదు, ఏ ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకూడదు. బేస్ లెవెల్లోనే త్రిప్స్ అంతా నాకేది సార్ మా కాయని కింద కూడా క్లియర్ లేదు. అవును ఇక్కడ కొంచెం త్రిప్స్ ప్రాబ్లం చాలా ఎక్కువ సార్ ఈ ఏరియా. మరి మాకు ఎందుకంటే మాకు ఉండే ప్రాబ్లం ఇప్పుడు ఇవన్నీ వచ్చినాయి సార్. లాస్ట్ ఇయర్ వరకు త్రిప్స్ ఒకటే ప్రాబ్లం మాకు. ఓకే, ఈ బ్లైట్ త్రిప్స్ తప్ప వేరే సత్తస్పురం అంతా కోసం ఏమి లేవు. ఎప్పుడు లేదు ఈసారి లేదులేండి. అది కంప్లీట్గా ఈసారి నుంచి మనం ఏం రాకుండా మనం ఫస్ట్ అడ్వాన్స్గానే ఉంటాం. ఈ సైడ్ ప్లస్ ఇంకోటి ఏమంటే నేను చెప్పేది ఏమంటే అండి, ఇప్పుడు నుంచి రేపే అన్వర్డ్స్ మీరు చేయాల్సిన పని అడుక్కి ఆఫీస్ చెట్లు కానీ, బ్యాంబోస్ కానీ,
దుబాయ్ టేక్ కానీ, దుబాయ్ టేక్ వద్దులే దానివల్ల ఏదో అస్సం వస్తుంది అంటున్నారు. సో సరుగుడు చెట్లు కానీ నాటేసుకుని హైట్గా అట్లా చెట్లు రావాలి అడుగడికి. ఎందుకంటున్నా అంటే బయట గాలి లోపల రాకూడదు. ఏదైనా ఎడ్జ్గా మీ చెట్టుకి రోగం వచ్చిందనుకో గాలి ద్వారా మొత్తం సోకుతుంది. ఈ ఫెన్సింగ్ కన్నా నాకు బయో ఫెన్సింగ్ వెరీ ఇంపార్టెంట్. గాలి రాకూడదు, గాలిని ఆపాలి. 100% కనీసం ఒక 30%, 40%, 50% ఆపినా చాలు. మిగతాది మందుల ద్వారా మనం కవర్ చేసుకోవచ్చు. బరగా గాలి బివ్విస్తుంది, ఆటోమేటిక్గా ఆ చెట్టు నుంచి డిసీజ్ వేరే చెట్టుకి వచ్చేస్తుంది. మెయిన్ ఎఫెక్ట్ ఆ తోట నుంచి 8 hours పక్కన మేము ఊరికి కౌలుకు తీసేసి ఆ టక్కి ఓకే. మెయింటెనెన్స్ ఏమంటే కొన్ని చిన్న చిన్న తప్పుల వల్ల మీకు ఇంత డ్యామేజ్ అయింది తప్ప తెలియక అప్పుడు ఇలా ఫైనెస్ట్ ఫ్రూట్ వచ్చింది, దాన్ని మేనేజ్మెంట్ చేయలేకపోయారు అంతే. ఇక్కడ ఒక హోల్ ఉండాలి, ఆ పక్క ఇక్కడ హోల్ ఉండాలి. సేమ్ ఆ పక్క అక్కడే ఉండాలి. అవును. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ నుంచి 1.5 feet 2 feet తరుస్తుంది. ఆ పక్క 2 feet, ఆ పక్క 2 feet, ఆ పక్క 2 feet. ఎరువులు పెట్టే చోటు కూడా నేను ఇప్పుడు నెక్స్ట్ టైం నుంచి 4 పెట్టిస్తా. స్టామినా లెవెల్స్, రెసిస్టెన్స్ పవర్ పెరగాలి నాకు, అర్థమైందా? దానివల్ల 2 feet 2 feet 4 feet, 2 feet 2 feet 4 feet, మొత్తం 4 4 8 feet అంటే 8 అడుగులు తడుస్తుంది. 8 అడుగులో ఉండే వేరు వ్యవస్థ మొత్తం ఫుల్ డెవలప్ అవుతుంది. ఆ 8 అడుగుల్లో ఉండే ఫుడ్ తీసుకొని ప్లాంట్కి రెసిస్టెన్స్ పవర్ పీక్స్కి వెళ్ళిపోతుంది. అప్పుడు మీరు ఏ మందు కొట్టినా కానీ మొక్క తట్టుకొని కెపాసిటీ వచ్చేస్తుంది. చిన్న పనులు ఏమంటే ఫస్ట్ హార్వెస్టింగ్ అయిపోవాలి, కటింగ్ చేద్దాం మనం. కటింగ్ అయిపోయిన వెంటనే ఈ వారంలోనే క్లీన్ మొత్తం అయిపోయిన తర్వాత మొత్తం కటింగ్ చేపిస్తాం. ఓకే, కటింగ్ చేపించేసి మొత్తం నీట్గా ఎత్తేసి ఒక చోటు పెట్టేసి కాల్ చేయండి. కింద పెట్టిన ఫ్రూట్స్ కూడా తీసేసి చల్లేయండి. ప్లస్ పర్ ఎకర్కి 1 kilo కాపర్ ఆక్సిక్లోరైడ్ బ్లైటాక్స్ కలుపుకొని మొత్తం చల్లండి. ఈ లీవ్స్ అది సపరేట్, అది ఇచ్చిన 4-5 days తర్వాత ఇది అండి. ఈ లీవ్స్ కానీ ఫ్రూట్ కానీ ఎక్కడన్నా ఉన్నాయనుకో కింద పడింటేవి దాని మీద చల్లింటాం కదా, డెస్ట్రాయ్ అయిపోతుంది. అయిపోయిన వెంటనే నెక్స్ట్ వీక్లో ప్రూనింగ్ పెడదాం. ప్రూనింగ్ అంతా అయిపోయిన తర్వాత సాయిల్ అప్లికేషన్ రాసిస్తా. సాయిల్ అప్లికేషన్ పెట్టండి, 4 చోట్ల పెట్టండి. ఇంకో డిప్పర్ మీరు తెచ్చుకున్న తర్వాత ఇట్లా తవ్వి 4 చోట్ల నీళ్ళు ఎక్కడ పడతాయి అక్కడ గుంత తవ్వి ఎరువు వేసేసి మట్టి కప్పేసి దాని మీద నిలబడాలి. ఇప్పుడు 4 చోట్ల చేయండి. చెట్లు అనేది ఇంకా గుబురుగా వచ్చేయాలి. చెట్టు కనీసం 5 ఏళ్ళు కాబట్టి కనీసం 40 నుంచి 50 kg రావాలి. దట్ ఈస్ టార్గెట్. ఎందుకంటే ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే చెట్టుకి 10 kg కాసినా అదే మందు కొట్టాలా, 20 kg అయినా అదే మందు కొట్టాలి, 40 kg అయినా పెట్టుబడి ఏమైనా తగ్గుతుందా? ఇన్కమ్లో ఇప్పుడు పెట్టుబడి తగ్గినప్పుడు మనకు వచ్చే ఆదాయంలో మనం తగ్గకూడదు, మనం ఆ విధంగానే చేసుకోవాలన్నమాట. అర్థమైందా? ఇది అయిపోయిన తర్వాత 2 months వరకు వాటర్ పెట్టి మెయింటైన్ చేయండి. ఈ టైంలో నీకు దానికి తగ్గట్టుగా నేను షెడ్యూల్ రాసిస్తాను, అది ఫాలో అయిపోయింది. 2 months తర్వాత వచ్చేసి చెట్లు ఫుడ్ లెవెల్స్ని అవన్నీ చూసుకొని ఎప్పుడు పంటకి వెళ్దాము అనేది వీళ్ళు డిసైడ్ చేద్దాం. ఎందుకంటే ఈ 2 months కూడా వర్షాలు ఉంటాయి, తుఫాన్లు ఉన్నాయి, మనకున్న గ్రోత్ వస్తుందా లేదా, గ్రీనరీ వస్తుందా లేదా, స్టామినా లెవెల్స్ వస్తుందా లేదా, ఫుడ్ లెవెల్స్ పెరుగుతా లేదా చూసుకొని దాన్ని చేసుకొని మనం డిసైడ్ అవుతాం. అర్థమైందా?